హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను 10th క్లాస్ 5th లెసన్ లోక్గీత్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మీ మహాలక్ష్మిని, హెచ్పిటి. ముందుగా ఉన్ముఖీకరణ. మెహందీ హై రచనే వాలి, హాథోं में गहरी लाली, कहे सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. పండించనుంది గోరింటాకు, చేతులలో గాఢమైన ఎరుపుని ఇస్తుంది. సఖిరాండ్రు అందరూ రండి, ఇప్పుడు మొగ్గలు చేతుల్లో వికసించనున్నాయి. నీ మనస్సుకు, నీ జీవితానికి కొత్త ఆనందాలు లభించనున్నాయి. उद्देश्य: छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों, दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. విద్యార్థులకు వ్యాసరచనల ప్రేరణ కలిగిస్తూ వ్యాస శైలిని తెలియజెప్పుటకు మరియు మనోరంజకమైన భాషలో విద్యార్థుల అభిరుచులు, వారి యొక్క యోగ్యతతో పాటు వారి సంపూర్ణ వికాసము మరియు జానపద గీతాల రచనకు ప్రేరణ కలిగించుట ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే వారిలోని రచనా శైలిని ప్రేరేపించడం అన్నమాట. विधा विशेष. लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रकृति ही निबंध है. रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है. జానపద గీతాలు వ్యాసరచనకు, నిబంధనకు అర్థము అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట, చక్కటి మరియు సరి అయిన భాషలో చక్కటి పదములను వ్యక్తీకరణ చేయుటే వ్యాసము. రామచంద్ర శుక్ల గారి ప్రకారము గద్యం యొక్క గీటురాయి వ్యాసము అని చెప్పారు. लेखक परिचय. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. इनका नाम जन्म सन 1910 में हुआ. इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं. భగవత శరణ ఉపాధ్యాయ హిందీ సాహిత్యంలోని సుపరిచితులైన రచయిత. వీరు 1910లో జన్మించారు. వీరు కథ, కవితలు, విశిష్ట సందర్భ వర్ణన చేసేవారు. వ్యాసము, బాల సాహిత్యము మొదలైన రచనలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి మొదలైనవి వీరి ప్రసిద్ధ రచనలు. विश्व प्रवेश. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. మన సంస్కృతి నాగరికతలో జానపద గీతాలకు, సంగీతానికి విడదీరాని సంబంధం ఉన్నది. మనసుకు ఆనందాన్ని కలిగించడానికి ప్రపంచంలో నేడు ఇంకా జానపద గీతాలకు గొప్ప స్థానం ఉన్నది. గీతములు, సంగీతములు లేకపోతే మన మనసు చాలా నిరుత్సాహమైపోతుంది. ఈ వ్యాసంలో భారతీయ జానపద గీతాల వర్ణన చాలా చక్కటి పద్ధతిలో వర్ణించడము జరిగింది. ఇప్పుడు లెసన్లోకి వెళ్తున్నాను.
लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत सीधे जनता के संगीत है, घर गांव और नगर की जनता के गीत है। ये इनके लिए साधना की ज़रूरत नहीं होती। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं। सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाली भी अधिकतर गांव के लोग ही हैं। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है। ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करतालू, बांसुरी आदि की मदद से गाए जाते हैं। लोकगीत మీన్స్ జానపద గీతాలు. లోచ్ మీన్స్ సరళమైన. తాజगी మీన్స్ తాజాదనము. లోక్గీత్ చాలా సరళమైనవి, నిర్మలత్వమైనవి మరియు శాస్త్రీయ సంగీతం కంటే భిన్నమైనవి. జానపద గీతాలు నేరుగా ప్రజా సంగీతపరమైనవి. కుటుంబము, గ్రామ, పట్టణ ప్రజలు వీటిని ఎక్కువగా సాధనాల అవసరం లేకుండానే వీటిని పాడుకుంటూ ఉంటారు. పండుగలు లేక ప్రత్యేక సందర్భాలలో ఇవి పాడుకుంటుంటారు. పూర్వకాలం నుండి ఇవి పాడుతున్నాయి. వీటిని రచించేవారు కూడా అధికంగా గ్రామ ప్రాంత ప్రజలే. స్త్రీలు కూడా వీటి రచనలో ప్రత్యేక పాత్ర వహించేవారు. ఈ గీతాలు వాయిద్యాల సహాయం లేకుండానే ప్రజల సాధారణ డోలు, కంచు వాయిద్యము, కుంజీర, మురళి మొదలగు వాటి సహాయంతో పాడబడతాయి. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हे समझ जाता था। अभी हाल तक इनकी बड़ी अपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है, जो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ। अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. గ్రామ ప్రాంతాల ప్రజలు కేవలం కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమ గీతాలకు ఆధారాలు దైనందిన జీవిత విధానాల నుండి తీసుకుంటారు. దానివల్ల అవి మిక్కిలి ఇష్టదాయకం అవుతాయి. అంటే రోజు చేసే పనులనే వారు ఆయుధాలుగా చేసుకుని పాడుతూ ఉంటారన్నమాట. వాటి రాగాలు కూడా సాధారణ పీలు, సారంగు, దుర్గా, సావన్, సోరట్టు మొదలగు కన్నరవ, బిరహ, దోబియా మొదలైనవి చిన్న గ్రామాల్లో ఎక్కువగా పాడబడతాయి. ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తాయి. लोकगीतों के कई प्रकार है. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के वासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंड, कांड, भील, समताल आदि फैले हुए हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती है. జానపద గీతాలు అనేక రకాలుగా ఉంటాయంట. వీటికి చెందిన ఒక రకమైతే చాలా గొప్పది, సజీవమైనది, అంటే ఉన్నది ఉన్నట్టుగా. ఇది దేశ ఆదివాసుల సంగీతం అంట. మధ్యప్రదేశ్, దక్కను, చోట నాగపూర్లో గోండ్లు, బిల్లులు మొదలైన వారు పాడుతూ ఉంటారంట. వీరి పాటలు, నాట్యాలు ఎక్కువగా వరుస క్రమంలో సమూహాలుగాను గుంపులుగా కూడా పాడుతూ నాట్యం చేస్తుంటారు.
20-30 మంది 30 మంది పురుషులు స్త్రీలు సమూహాలుగా ఒక్కటిగా కలిసి ఒకరినొకరు సమాధానంగా పాడుతూ దిక్కులు మారుమ్రోగేలాగా పాడుతూ ఉంటారంట వీరి పాటలు. ఒకళ్ళు ప్రశ్న వేస్తూ ఉంటే ఒకళ్ళు ఆన్సర్ ఇస్తూ ఉంటారు అన్నమాట. पहाड़ियों के अपने अपने गीत है, उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाला, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. పహాడి అంటే ఏంటో ఈ పేరాలో చెప్పడం జరిగింది. కొండ జాతి వారికింట తమ తమ గీతాలు, వారు పాడే గీతాలు చాలా భిన్న రూపంలో ఉంటాయంట. అయినప్పటికీ అవి శాస్త్ర సమ్మతము కాదు కాబట్టి అయినా వాటికి సమాన రూపం ఉన్నదంట. శాస్త్ర సమ్మతమైనవి వాటితో సమానంగా ఈ గీతాలు ఉంటాయంట. గడ్వాల్, కిన్నౌర్, కాంగ్డా మొదలగు జాతివారు తమకంటూ ప్రత్యేక పాటలు పాడే విధానాలు కూడా ఉన్నాయంట. వాటికి పహాడి అని పేరు పెట్టడము జరిగిందంట. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. इनका संबंध देहात की जनता से है. बड़ी जान होती है इनमें. चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी ज़िलों में गाए जाते हैं. बाउल और बतियाली बंगला के लोकगीत है. पंजाब में महिया आदि इसी प्रकार के हैं. हीर, रांझ, सोहनी, महिवाला संबंधी गीत पंजाबी में है और डोला मारू आदि के गीत राजस्थान में बड़ी चाव से गाए जाते हैं. అసలైన జానపద గీతాలంట దేశ గ్రామాల్లోని పల్లెల్లోని ఎక్కువగా ఉన్నాయంట. గ్రామీణ ప్రజలతో వీటికి సంబంధం ఉందంట. వీటికి చాలా శక్తి ఉంటుంది. చైతా, కజరీ, బారహమాసా, సావన్ మొదలైనవి మిర్జాపూర్, బనారస్, ఉత్తరప్రదేశ్లోని తూర్పు, బీహార్కు చెందిన పశ్చిమ జిల్లాల్లో పాడుతూ ఉంటారట. బావుల్, బతియాలి బెంగాలీ యొక్క జానపద గీతాలు, పంజాబ్లో మహియా మొదలైనవి ఇలాంటివే. హీరా, రాంజ్, సోహరి, మహివాలకి సంబంధించిన పాటలు పంజాబ్లో డోలామారు మొదలైనవి గీతాలు రాజస్థాన్లోని ఇష్టంతో పాడుతూ ఉంటారంట.